ॐ अखण्डानन्दसिन्धोय सततं वैमीनायते कर्मयोगातिनिष्ठाय अखण्डानन्दाय वै नमः। స్వామి అఖండానంద మహారాజ్ జన్మదినం కదా. శ్రీరామకృష్ణుల శిష్యులందరూ అసామాన్యులే. వీరిలో కనిపించే అసామాన్యత ఏంటి అంటే, గొప్పతనం ఏంటి అంటే, ఆయన ఒక గొప్ప తపస్వి, మళ్ళీ గొప్ప కర్మయోగి. ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయనలో మనం చూసేది సరళత, ధైర్య సాహసాలు చూస్తాము. దాంతోపాటు తపస్సు, సేవ అనే గుణాలు కనబడతాయి. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతాని అని. ఈ ఆధ్యాత్మిక సాధన కానీ సౌశీల్యం కానీ కౌమారం నుంచే ప్రారంభం కావాలి. కౌమారం నుంచి ప్రారంభమయ్యాక దృఢ వయసులో అది యుక్త వయసులో అది దృఢపడుతుంది. అప్పుడే జీవితం విజయవంతం అవుతుంది అని. ఈ విధంగా బాల్యం నుంచి కూడా శీల నిర్మాణానికి, ఆధ్యాత్మిక జీవితానికి కృషి చేసిన వారిలో ఒకరు ఈ అఖండానంద మహారాజు. 1864 సెప్టెంబర్ 30వ తేదీన పుట్టారు. ఆయన తండ్రి ఒక సంస్కృత ఉపాధ్యాయుడు, పురోహితుడు, తాంత్రిక సాధకుడు. పేరు శ్రీమంత గంగోపాధ్యాయుడు. తల్లి వామాసుందరి, ఆమె కూడా దైవభక్తి కలదనమాట. చిన్నప్పటి నుంచి ఈయనకి అద్భుతమైన తెలివితేటలు ఉండేవంట. మన ఆంగ్ల అక్షరం అలాంటి A to Z ఒక్క రోజులోనే నేర్చుకున్నాడు. కానీ పొట్టకూటి చదువుల్లో, మామూలు చదువుల్లో అతనికి ఆసక్తి లేదు. గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కంఠస్థం చేస్తుండేవాడు. తర్వాత ఎంతో ధీరుడు. 8 ఏళ్ల వయసులో కనుబొమ్మల మధ్య ఏదో వ్రణం వస్తే, శస్త్రచికిత్స చేయాల్సి వస్తే, మత్తుమందు లేకుండా నాకు శస్త్రచికిత్స చేయండి అని డాక్టర్ని అడిగి అంత ధైర్యంగా చేయించుకున్నాడు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి సేవాభావం ఉండేది. తోటి విద్యార్థులకి ఏది అవసరమైనా తన వద్ద ఉన్న వస్తువులన్నీ ఇస్తుండేవాడు. తర్వాతి జీవితంలో ఆయన ఒక సేవా వృక్షంగా పరిణతి చెందారంటే ఆ బీజం చిన్నప్పటి నుంచే ఉంది అని మనం చూస్తాం. చిన్నప్పటి నుంచి ఆయనకి మరో విషయంలో ఉత్సాహం ఉండేది. అదేంటంటే హిమాలయాల్లో ఉండే మునులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా తపస్సు చేస్తారు, వాళ్ళ ఆశ్రమాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని ఉండేదంట. తర్వాత వారికి చిన్నప్పటి నుంచి అనిపించేది మానవ జీవితం అన్నది అశాశ్వతమైనది అనిపించేదట. అందుకని శ్మశానాలకు వెళ్తుండేవారు. ఇది శ్మశానానికి వెళ్ళినప్పుడే మనకి ఆ అశాశ్వతత్వం ఇంకా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇతనిలోని వైరాగ్య భావాలను చూశారు తల్లిదండ్రులు. వివాహం చేస్తే ఇవన్నీ తగ్గుతాయి కదా అనుకున్నా, అతనిలో చూస్తే అతనిలో మచ్చుకైన కామగంధం కూడా లేదు. అటువంటి పవిత్ర హృదయం అతనిది. అందుకని అతనికి ఇష్టం లేకుండా వివాహం చేయడానికి వాళ్ళు ధైర్యం చేయలేదు. చిన్నప్పుడే అంటే 12-13 ఏళ్ళప్పుడు శ్రీరామకృష్ణుల్ని మొట్టమొదటిసారిగా ఒక భక్తుడి ఇంట్లో చూశారు. సమాధి స్థితిలో చూశారు శ్రీరామకృష్ణుల్ని. తర్వాత మళ్ళీ 19 ఏళ్ళప్పుడు రెండోసారి చూశారు. గంగాధర్ని చూడగానే శ్రీరామకృష్ణులు అడిగారు, నువ్వు నన్ను ముందు ఎప్పుడైనా చూసావా అని. అప్పుడు అన్నారు, అవునండి, నా చిన్నప్పుడు నేను చూశాను అని. ఆ గంగాధర్ చూడడానికి చాలా చిన్నగా కనిపించేవాడు అంటే 19 ఏళ్లలో ఒక 14 ఏళ్ళ అబ్బాయిలా కనిపించేవాడు. అందుకని శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఓ గోపాల్, ఈ చోద్యం విను, ఈ చిన్నారి ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడు నన్ను చూశాడంట. అంటే ఈ చిన్న అబ్బాయికి ఇంకో మరో బాల్యం ఉండేదట అని నవ్వుతూ అంటారనమాట. తర్వాత చాలా సరళ హృదయం కలవాడు కనుక శ్రీరామకృష్ణులకి ఎంతో ఇష్టమయ్యాడు గంగాధర్. ఒకరోజు ధ్యానం, ప్రార్థనలు చేసేటప్పుడు నీకు కన్నీళ్ళు వస్తాయా అని గంగాధర్ని అడిగారంటే. ఇతని సరళ హృదయం కదా, అయితే మనకి వస్తాయి కన్నీళ్ళు, అయితే మనకి కన్నీళ్ళు వచ్చే కారణం వేరు. శ్రీరామకృష్ణులు అందుకే ఆ తేడాని నొక్కి చెప్పారు. ఏంటంటే శోకంతో కానీ పశ్చాత్తాపంతో కానీ వచ్చే కన్నీరు ఎటు నుంచి వస్తుంది? ముక్కు వైపున్న కొనల నుండి వస్తుంది. అదే భగవంతుని పట్ల ప్రేమతో లేదా ఆనంద బాష్పాలు కంటి బాహ్యపు కొనల నుండి వస్తాయి అని చెప్పి గంగాధర్కి చెప్పారనమాట. ఇంకొక రోజు నీకు భగవంతుని ఎలా ప్రార్థించాలో తెలుసా అని ఏం చేశారు, చిన్న పిల్లాడు ఎలాగైతే అమ్మ నాకు లడ్డు కావాలి లేకపోతే అమ్మ నాకు చాక్లెట్ కావాలి అంటాడో అలా చిన్న పిల్లాళ్ళ కింద పడి
కాళ్ళు చేతులు కొట్టుకుంటూ, అమ్మ నాకు భక్తి జ్ఞానం కావాలి, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు నాకు కనపడు అని ఆర్తితో చిన్న పిల్లాళ్ళలాగా కొట్టుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారట. అది చూసి గంగాధర్ ఎంతో ప్రభావితుడయ్యాడనమాట. ఈ విధంగా శ్రీరామకృష్ణుల జీవితం ఎలా ఉండేదంటే వారి జీవితమే సందేశంగా ఉండేది. వారి శిష్యులకి ఎప్పుడు ప్రత్యేకంగా బోధించాల్సి రాలేదు, వారిని చూసి నేర్చుకునేవారు. ఇంకొక రోజు కాళీ మందిరంలోకి తీసుకెళ్లారు. అక్కడ కాళికాదేవి కింద ఉన్న శివుణ్ణి చూపిస్తూ అన్నారు, చూడు అక్కడ శివుడు సజీవంగా ఉన్నాడు అని. ఇన్నాళ్ళు గంగాధర్ గుడికి వచ్చి దండం పెట్టుకున్నాడు. ఎప్పుడైతే గురు మహారాజ్ అలా అన్నారో అక్కడ శివుణ్ణి చూడగానే అక్కడ శివుడు నిజంగానే సజీవుడిగా ఉన్నట్లు, ఊపిరి పీలుస్తున్నట్లు గంగాధర్కి అనుభూతి కలిగిందనమాట. ఈ విధంగా ఎన్నో విషయాలు శ్రీరామకృష్ణుల వద్ద చూసి నేర్చుకున్నాడు. ఒకరోజు ఒక బిచ్చగాడు వచ్చాడు దక్షిణేశ్వరానికి, డబ్బులు అడిగితే శ్రీరామకృష్ణులు అక్కడ అల్మారి చూపించి, అదిగో అక్కడ 4 పైసలు ఉన్నాయి, అతనికి ఇచ్చిరా అన్నారు. ఇచ్చి వచ్చాక గంగాజలంతో చేతులు కడుక్కో అన్నారు. అంటే అతనికి అర్థమైంది, ఈ డబ్బు మలినమైనది, సన్యాసులు కామిని కాంచనాలకి అతీతులుగా ఉండాలి. ఆ చిన్నతనంలోనే అతని మనసులో ముద్రపడింది. అతను నిజంగానే 14 ఏళ్ళు పరివ్రాజకుడిగా ఒక్క పైసా లేకుండా తీర్థయాత్రలన్నీ చేశాడు. శ్రీరామకృష్ణులు శ్యాంపుకూరు కాశీపూర్లో ఉన్నప్పుడు గంగాధర్ చదువు కూడా వదిలిపెట్టి ఆయనకి సేవ చేశాడు. ఆయన మహాసమాధి తర్వాత చిన్నప్పటి నుంచి తనకి ఇష్టమైన హిమాలయాలకి సాహసయాత్ర చేయాలనుకున్నాడు. వేరే ఎవరైనా తండ్రి అయితే భయంతో కానీ లేదా అటాచ్మెంట్తో కానీ వద్దని ఉండేవారు. కానీ అతని తండ్రి ఒక గొప్ప సాధకుడు. ఆయనేమన్నాడు తెలుసా, ఈ ప్రపంచం నిజంగానే అశాశ్వతమైనది, నువ్వు భగవంతుని కోసమై పరివ్రాజకునిగా వెళ్తానంటున్నావు, నాకు చాలా సంతోషం, నీకు భగవంతుని పట్ల అచంచలమైన భక్తి కలగాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పి తండ్రి ఆశీర్వదించి పంపాడట. తండ్రి ఆశీర్వాదాలు కూడా తీసుకుని ఆయన బయలుదేరారు. ఎన్నో తీర్థస్థలాల్ని దర్శించాడు, ఎందరో సాధు మహాత్ముల్ని కలుసుకున్నాడు. ఆయన మొట్టమొదట బుద్ధగయకి వెళ్ళారు, ఆ తర్వాత కాశీ వెళ్ళారు. అక్కడ ప్రమదదాసమిత్ర అనే ఒక స్వామి వివేకానందకి పరిచితుడు ఒక ఆయన ఉన్నారు. వారి దగ్గర సంస్కృత శ్లోకాలు, ఉపనిషత్ మంత్రాలు ఇవన్నీ బాగా నేర్చుకున్నాడు. ఆ కాలంలో త్రైలింగ స్వామి, భాస్కరానంద స్వాములు ఉండేవారు. వారి ఆశీర్వాదాలని పొందారు. భాస్కరానంద స్వామి అనేవారు ఈ గంగాధర్ని చూసి ఆయనకి చాలా నచ్చి అన్నారట, వేదాలను నేర్చుకుంటావా, నేను నీకు నేర్పిస్తాను అని. అప్పుడు గంగాధర్ అన్నాడట, ఏ చూపుడు శక్తి వినియోగంతో మనిషి జ్ఞాన సముపార్జన చేస్తాడో ఆ శక్తిని అంతర్ముఖం చేసేలా నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఆయన్ని కోరాడట. అంటే ఆయన దృష్టి ఇప్పుడు ఎలా భగవంతుణ్ణి పొందాలా దాని మీదే ఉండేది. అలాగే హరిద్వార్లో కామరాజు అనే ఒక తాంత్రిక యోగి ఉన్నాడు. ఈ గంగాధర్ని చూడగానే, అతని పవిత్ర హృదయం చూడగానే ఆయనకి చాలా ఆనందం వేసి, నీకేం కావాలి అని అడిగారట. అడిగితే గంగాధర్ అన్నాడు, దేన్ని పొందితే శోకం తొలగిపోతుందో, ఏ కోరికలు ఉండవో ఆ స్థితిని పొందేలా నన్ను అనుగ్రహించండి అని. ఆయన శక్తి ఉపాసకుడు, అందుకని ఆయన అన్నారు, నీకు ఆత్మజ్ఞానం కావాలా, నా జగన్మాత నీకు అక్కర్లేదా అని అన్నారట. అప్పుడు ఆ మాటలు ఆయనలో మంచి ముద్ర వేశాయి. ఈయన జగన్మాత భక్తుడు అని చెప్పి గ్రహించాడు. తర్వాత ధైర్య సాహసాలు అని చెప్పుకున్నాం కదా. ఎటువంటి ధైర్య సాహసాలు అంటే మామూలు ధైర్య సాహసాలు కాదు. రిషికేశ్లో ఉన్నప్పుడు ఒక చోట తపస్సు చేసుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో క్రూర మృగాలు విచ్చలవిడిగా సంచరిస్తాయి అని అక్కడ వాళ్ళు గ్రామస్తులందరూ చెప్పారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అస్సలు ఒక్కరూ అలాగా ఆరు బయట తపస్సు చేసుకోవడానికి వీల్లేదు, మేము చాలామందిని చూసాము. వారు చెప్పారు, ఒక వేదాంత సన్యాసి, అలాగే ఒక సన్యాసి, గొప్ప సన్యాసి, ఆయన పులి ఈడ్చుకుపోతూ ఉంటే ఆయన ప్రాణం పోయేంత వరకు శివోహం శివోహం అని గట్టిగా అరుస్తూ ప్రాణాలు విడిచాడట. ఈ విధంగా మీరు ఇలా ఆరు బయట మాత్రం తపస్సు చేసుకోవద్దు అన్నారు. కానీ ఆయన వినలేదు. గ్రామంలో ఉంటే తపస్సు అన్నది సాగదు. ఆయన ధైర్యంగా ఏకాంత ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు రాత్రి నిజంగానే పులి గాండ్రింపులు వినపడితే ఆయన అనుకున్నాడట, నేను సన్యాసిని, నేను ఎందుకు భయపడాలి అని చెప్పి ఆయన ఏమీ లేనట్లే అలాగే చెట్టు కింద కూర్చొని
ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల దయ వల్ల ఆయనకేమీ కాలేదు. మరొకసారి చంద్రవదని క్షేత్రం అని ఒక దేవీ క్షేత్రం ఉంది. అక్కడ ఆయన పర్వత ప్రాంతాల్లో సంచరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అవి ఎలా ఉంటాయంటే పర్వత ప్రదేశాల్లో కొంచెం కాలు జారితే చాలా ఎక్కడో లోతుకి పడిపోతారు. ఆయన 2 మైళ్ళ లోతుకి వేరే గ్రామంలో పడ్డారు. పైన పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న ఆయన 2 మైళ్ళ లోతు ఒక గ్రామంలో పడితే అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఈ దారి గుండా ఏ మానవ మాత్రుడు రాలేదు, అంటే ఇలా జారుకుంటూ ఎవరొస్తారు అంటే అని చెప్పి ఆశ్చర్యపోయారంట. ఇలా ఒళ్ళు జలధరించే సన్నివేశాలు ఎన్నో ఆయన జీవితంలో జరిగాయి. ఆయన స్మృతి కథ అనే పుస్తకంలో వీటన్నింటినీ పొందుపరిచారనమాట. తర్వాత దశరథ్కి దండ అనే స్థలంలో ఆయన కేదార్ బద్రి ప్రాంతాల్లోనే 3 రోజులు నిరంతరంగా రాత్రి పగలనక ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆయనకి ఒక అద్భుత దర్శనం కలిగింది. ఒకరోజు రాత్రి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే శ్రీరామకృష్ణులు ఆయనకు ప్రత్యక్షమయ్యారు. అన్నారాయన, ఇదిగో పురుష ప్రకృతి లీల చూడు, ఇది ఆద్యంతాలు లేనిది. ఈ హిమాలయాలే పురుషుణ్ణి సూచిస్తుంది. ఈ ప్రకృతి, ఈ వృక్షజాలం ఇదంతా ప్రకృతిని సూచిస్తుంది. ప్రకృతి పురుషునిపై నాట్యం చేస్తుంది అంటారు కదా, అదే ఇది అని చెప్పి ఆయన పాట పాడుతూ కనిపించారట. స్వామి అఖండానంద అంటారు, నేను ఆనాడు పొందిన ఆనందాన్ని ఎన్నటికీ మరువలేను అని. తర్వాత కేదార్ బద్రి అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన టిబెట్ వెళ్ళడానికి ప్రయత్నించారు. మనాపాస్ అనే మార్గం గుండా. అది చాలా కఠినమైన ప్రయాణమట. సాధారణంగా ఎవరు అంతటి దుస్సాహసం చెయ్యరు. ఆయన ఎన్నో ప్రమాదాలకి గురయ్యారు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగారనమాట. ఒక చోట స్పృహ కోల్పోతే అక్కడున్న లామాలు అతనికి సపర్యలు చేసి అతని ప్రాణాలు తిరిగి వచ్చేలా చేశారు, ప్రాణాలు కాపాడారు. అయితే అక్కడ వారు ఈ గంగాధర్ని చూసి ఇతడు అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పి వెంటనే గ్రహించి ఆయన ఎంతో గౌరవించారట. తర్వాత అతని వద్ద శ్రీరామకృష్ణుల ఫోటో చూసి ఒక లామా అడిగారు, ఎవరు ఈయన నేత్రాలు చూస్తుంటే మామూలు సామాన్య మనిషి నేత్రాలు కావు, ఇవి నిశ్చయంగా ఒక బుద్ధుడి నేత్రాల్లాగా ఉన్నాయి, ఈయన ఎవరు అని ఒక లామా అడిగాడట. ఆయన అక్కడ టిబెట్ భాష కూడా నేర్చుకున్నారు. 3 సార్లు టిబెట్ వెళ్ళారట ఆయన. ఒకసారి త్రోవలో పోలీసులు అతన్ని జైల్లో కూడా పెట్టారు. కొంతమంది మిత్రుల సహకారంతో ఆయన బయటకు వచ్చారు. అలాగే కైలాస పర్వతం, మానస సరోవరం కూడా ఆయన ఎంతో కఠినమైన యాత్ర ఆ రోజుల్లో దాన్ని కూడా చేశారు. అక్కడ నుండి ప్రమద్దాస్ మిత్రకి రాస్తారు, ఇక్కడ ఈ ప్రకృతి మాత ఒడిలో ఎంత ఆనందంగా ఉందంటే నాకు ఈ స్థలాన్ని వదిలి రావాలని లేదు అని చెప్పి రాస్తారనమాట. అయితే అటు కైలాస్కి వెళ్ళే మార్గంలో కొందరు బందిపోటు దొంగలు అతన్ని అటకాయిస్తారు. అయితే తన దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ ఇచ్చి ఆయన దొంగల బారి నుండి తప్పించుకుంటారు. ఈయన టిబెట్ ప్రజల భాష నేర్చుకున్నారు, అక్కడ సంస్కృతిని ఆకలింపు చేసుకున్నారని చూసి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ టిబెట్ కౌన్సిల్లో ఆయనకి ఉద్యోగం ఇవ్వాలని అనుకుని ఆయన్ని చాలా బతిమాలిందనమాట. అయితే ఆయన అన్నారు, నేను సాధువుని, భగవంతుడిని కొలవడం నా పని, రాజకీయాలతో నాకు పని ఏంటి అని చెప్పి ఆయన దాని నుండి తప్పించుకున్నారు. ఇలా ఆయన ఎన్నో సవాళ్ళ నుండి తప్పించుకొని ఈ హిమాలయ యాత్రలు చేసి తపస్సు చేసి ఆనందాన్ని పొందేవారనమాట. తన స్మృతులని ఈ టిబెట్ హిమాలయ పర్యటన అనుభవాలు అనే పుస్తకంలో ఎంతో విశదంగా ఆయన రాస్తారు. ఈ విధంగా 3.5 సంవత్సరాల సాహస యాత్ర చేశారు కదా. తర్వాత బారానగర్ మఠం వచ్చారు. ఇన్నాళ్ళు ఈ సోదర శిష్యులకి అఖండానంద గంగాధర్ ఇంకా సన్యాసం స్వీకరించలేదప్పటికీ, గంగాధర్ ఆచూకీ లేదు, అతను మరణించాడని అనుకున్నారు. అతను వచ్చేటప్పటికి అందరూ చాలా సంతోషించారు. అందరూ ఆయన నుంచి ఆ హిమాలయ పర్యటన అనుభవాలన్నీ కూడా విన్నారనమాట. తర్వాత స్వామి వివేకానంద హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలి అని కోరినప్పుడు శారదామాత స్వామి అఖండానందతో అన్నారు, నీకు హిమాలయ పర్వతాల్లో నువ్వు చాలా తిరిగావు కాబట్టి నీకు అక్కడ అనుభవం ఉంది, నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను, నువ్వు నరేంద్రుడిని బాగా చూసుకో, అతనితో పాటు ఉంటూ తపస్సు చేసుకో అని చెప్పి పంపించారు. స్వామి వివేకానందతో ఆయన కలిపి తపస్సు చేశారు కొన్ని రోజులు.
ఎప్పుడైతే ఈ ఆలం బజార్ తిరిగి వచ్చారో స్వామీజీ చెప్పారు, అప్పటికే మేమందరం సన్యాసం తీసుకున్నాం, నువ్వు కూడా సన్యాసం తీసుకోమని చెప్పి వారికి అఖండానంద అన్న నామాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే స్వామీజీతో తపస్సు చేస్తూ ఉన్నారో కొన్నాళ్ళు చాలా ఆనందంగా ఇద్దరు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఈలోపు స్వామీజీకి ఏకాంతంగా తపస్సు చర్యలు చేయాలి అనే కోరిక కలిగింది. వారు అఖండానందతో అన్నారు, గంగాధర్ ఇంకా నన్ను నువ్వు వదిలేయి, నేను ఒక్కడనే సంచరిస్తాను అని. అప్పుడు ఈయనేమో వదలరు. చివరికి ఏమన్నారంటే, నువ్వు ఎక్కడున్నా సరే, పాతాళంలో ఉన్నా సరే నేను వెతికి పట్టుకుంటాను, లేకపోతే నా పేరు గంగాధరే కాదు, అమ్మ నన్ను నీతో ఉండమన్నారు, నేను నీతోనే ఉంటాను అని చెప్పి అంటాడనమాట. అయితే స్వామీజీ ఏకాంతంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఈయన చాలా చోట్ల స్వామీజీని వెతుకుతూ పలానా గ్రామంలో ఉన్నారని విని అక్కడికి వెళ్తారు. ఈ కొన్ని రోజుల క్రితమే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కాలంలో ఫోన్లు ఇవేం లేవు కదా, అక్కడ ఉన్నారు కదా కలుద్దామని వెళ్ళేసరికి అప్పుడే ఆయన స్వామీజీ వేరే స్థలానికి వెళ్ళారు అని వింటూ ఉంటారు. కొన్ని చోట్ల కలవడం కూడా జరుగుతుంది. మళ్ళీ స్వామీజీ ఏకాంతంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతూ కూడా ఉంటారు. ఆయన స్వామీజీని వెతకడం ఒక పక్క, మరొక పక్క ఈయన సాహస యాత్రలు కూడా సాగుతున్నాయి. గుజరాత్లో నారాయణ సరోవర్ అన్న దానికి వెళ్ళడం కూడా చాలా కఠినమైన యాత్ర ఆ రోజుల్లో. ఆ మార్గంలో దొంగలు పెడితే ఎలా అంటే, ఇప్పుడు మనం జయరాం బాటి వెళ్ళే దారిలో తేలోభేలో ఎలాగైతే వాళ్ళు మనుషుల్ని ఇంకా బతకనివ్వరు, అదేవిధంగా ఇంకా వాళ్ళు ఉన్నవి తీసుకొని చంపేస్తారనమాట. అటువంటి దొంగలు ఉండేవారు అక్కడ. అయితే అయినా కూడా ఆయన భయపడకుండా ఓన్లీ ఒక్క వాక్యం నేర్పించమని అక్కడ గుజరాతీ ప్రజల్ని అడిగారు. ఏంటంటే, నా వస్తువులన్నీ తీసుకోండి, నన్ను చంపద్దు, నన్ను మాత్రం వదిలేయండి అని గుజరాతీలో ఏమంటారు చెప్పండి అని చెప్పి నేర్చుకున్నారంట. అదేంటంటే, మేరే గానో ముఖే మారియోనో అని బాగా దాన్ని పట్టి దొంగలకి అందిస్తే ఆ మాటల్ని చెప్పేవారు. మేరే గానో ముఖే మారియోనో అని. అలాగే దొంగలు వచ్చారు, వాళ్ళు సామాన్యులు కాదు, కత్తులు చూపి బెదిరించారు. ఆ మాటలు పూర్తిగా వినే ఓపిక కూడా వారికి లేదు. అయితే గంగాధర్ మహారాజ్ దగ్గర ఏం లేవు కదా, ఉన్నవి కొన్ని వస్త్రాలు ఏవో ఉన్నాయంతే, ఇంకేం లేవు. ఆయన మీరు నా దగ్గర ఏమున్నాయో అన్నీ తీసుకోండి అని చెప్పి అలా వారు అన్నారు, మొత్తం నీ దగ్గర ఉన్నవన్నీ వదిలిపెట్టే, నీ బట్టలు కూడా వదిలిపెట్టన్నారు. ఆయన అప్పుడు కౌపీనం మాత్రం వేసుకొని మిగతా బట్టలన్నీ కూడా పక్కన పెట్టేశారు. అప్పుడు వారికి అర్థమైంది, ఈయన మామూలు మనిషి కాదు, సాధు అని చెప్పి ఆ దొంగల ముఠా నాయకుడు ఈ స్వామి పాదధూళిని తీసుకున్నాడట. అయితే ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, వాళ్ళు మామూలు దొంగలు కాదు, నువ్వు బతికి బయటపడ్డావంటే నీది ఇది పునర్జన్మ అని తెలుసుకో అని చెప్పి అక్కడున్న వాళ్ళు అన్నారట. ఆలం బజార్ మఠంలో ఉన్న సమయంలో ఒకసారి స్వామి అఖండానంద మలేరియాతో బాధపడుతూ ఉన్నారు. ఒకసారి ఆయనకి చక్కటి దివ్య దర్శనం కలిగింది. అదేంటంటే, తన గదిలో బాలగోపాలుణ్ణి చూశారు. ఆయన తన శరీరం నుండి యశోదమాత బయటకు వచ్చినట్లు అనుభవం కలిగింది. అక్కడ బాలగోపాలుడు ఏం చేస్తున్నాడు, వెన్న పెట్టమని మారాం చేస్తున్నాడు. యశోదమాత బాలగోపాలుడికి వెన్న పెడుతూ జోకుడుతూ ఉంది. అదంతా చూసి ఆయనకి ఎంతటి ఆనందం కలిగింది. ఈలోపు శ్రీరామకృష్ణులు ప్రత్యక్షమై అన్నారు, చూడు ఎంతటి రమణీయమైన దృశ్యం ఇది, చూసావా అన్నారట. అప్పుడు అఖండానంద స్వామి అన్నారు, ఈ అనుభూతి నిజంగానే రమణీయం, నేను నిర్వాణాన్ని కూడా కోరుకోను, ఇంతటి రమ్యమైన అనుభూతి పొందడానికి వందలాది జన్మలైనా ఎత్తడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటారట. అంటే ఇన్నాళ్ళు ఆయన అద్వైతానుభూతి గొప్పది అనుకునేవారు. ఈ అద్వైతానుభూతి కంటే గొప్పది ఈ విధంగా సాకార రూపంలో భగవంతుని ప్రేమించడం ఇంకా గొప్పది అన్న అనుభవం ఆయనకి కలిగిందనమాట. ఆ తర్వాత నుంచి, ఆ అనుభూతి కలిగిన తర్వాత నుంచి అఖండానంద మహారాజుకి ఏమనిపించేదంటే, అందరూ కూడా నా సంతానమే. ఆయనలో ఒక మాతృభావం చోటు చేసుకుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒక వేసవి మధ్యాహ్నం బాగా ఉక్కబోస్తుంది, మనకి అర్థమవుతుంది వేసవి మధ్యాహ్నం ఎంత ఉక్కబోస్తుంది. ఆ కాలంలో ఫ్యాన్లు లేవు, అందరూ చెమటతో తడిసిపోయి పడుకుని ఉంటే అఖండానంద స్వామి లేచి వెళ్ళి వాళ్ళందరికీ విసినికరతో విసురుతూ ఉన్నారట. చాలాసేపు విసిరాక వాళ్ళందరూ కొంచెం చల్లబడి హాయిగా పడుకున్నారట. అయితే ఆయన శరీరం కూడా అంతా చల్లబడినట్టు అనిపించిందట ఆయనకి. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు, ఇతరుల బాధలని నా బాధలుగా అనుభవించే శక్తిని నేను
పొందాను అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నారు. ఆయనకి ఈ సేవాభావం ఈ పశ్చిమ భారత యాత్రలో, అంటే గుజరాత్ వైపు యాత్రలో ఉండగానే కలిగింది. అదే ఆయన జీవిత లక్ష్యం అన్న భావం కూడా ఆయనకి కలిగింది. ఎలా అంటే జామ్నగర్లో జండూ భట్ అనే ఒక వైద్యుడిని కలిశారు. ఆయనకి ఎంత సేవా తత్పరత అంటే ఆయన అందరినీ, పేదలని, ధనం ఉన్న ధనికుల్ని అందరినీ కూడా ఒకే విధంగా చక్కగా వైద్యం చేసేవారంట, ఒక్క పైసా కూడా ఆశించకుండా. తర్వాత ఆయన భాగవతం నుండి రంతిదేవుడి కథను ఎప్పుడు చెప్తుండేవారట. రంతిదేవుడు 48 రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఆయన గొప్ప మహారాజు. 48 రోజులు ఒకసారి అంటే కరువు కాటకాలు వచ్చి ఏ తిండి ఉండక 49వ రోజు ఆయనకి దొరికిన కొద్ది ఆహారాన్ని తిందాం అనుకున్నప్పుడు మొదటగా ఒక బ్రాహ్మణ అతిథి, తర్వాత మరొక అతిథి రాగానే ఆయన వెంటనే తన భాగాన్ని వారికి ఇచ్చేస్తారు. రెండవ అతిథి వచ్చినప్పుడు మిగిలిన భాగాన్ని కూడా ఇస్తారు. ఇక మంచినీళ్ళతో తృప్తి పడదాం అనుకుంటే మరొక చండాలుడు వచ్చి కుక్కలతో పాటు వస్తే నేను చాలా దాహంతో బాధతో ఉన్నానంటే ఆ నీటిని కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు ఆయన అంటారట, నాకు అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు ఎన్నటికీ కోరను, బ్రహ్మ పదవిని కూడా కోరను, మోక్షాన్ని కూడా కోరను, సర్వప్రాణులు నా ఆత్మస్వరూపులని భావించి వారి దుఃఖాలని నేను అనుభవించగోరుతాను అని రంతిదేవుడు అంటాడనమాట. అక్కడ వాటి ద్వారా వారికి దుఃఖ విముక్తి కలిగితే అదే నా ఆనందం అని. నిజంగానే అలాగే అవుతుంది. ఎప్పుడైతే తనకున్న నీటిని కూడా ఇస్తాడో ఆయనలోని ఆ ఆకలి, దప్పిక అన్నీ మాయమవుతాయట, త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. అప్పుడు కూడా ఆయన అంటారు, నాకు ఏ కోరిక లేదు, ఎప్పటికీ కూడా నేను ఇతరుల దుఃఖాలని నేను అనుభవించేలాగా నాకు వరం ఇవ్వండి అని రంతిదేవుడు అడుగుతాడు. ఆయన రంతిదేవుడి గురించి ఎప్పుడు చెప్తుండేవారు. స్వామీజీకి, అఖండానంద స్వామికి ఆ భావాలు బాగా హత్తుకుంటాయి. ఆయన ఇంకా తర్వాతి జీవితం అంతా ఈ సేవాభావంతోనే గడుస్తుంది. ఆయన ఖేత్రి మహారాజ్ అతిథిగా ఉండేవారు, 8 నెలలు ఉన్నారు. ఆ సమయంలో చూశారు ఆ రాజోద్యోగుల విలాసాలు చూశారు. ఆ నిరుపేదలు మాత్రం ఎప్పుడు దారిద్ర్యంలోనే ఉండడం చూస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ఎక్కడ ఊరుకోలేదు, ధైర్యం చేసి రాజు దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకొచ్చేవారు. వారి దారిద్ర్యాన్ని తొలగించడానికి ఏమైనా చెయ్యాలి అని. వీరికి శిక్షణ అంతా లభిస్తుంది. రాజపుత్రులకి, నిరుపేదలకి మాత్రం ఏ విద్యాలయానికి వెళ్ళే అవకాశం కూడా లేదు, విద్యాలయాలు స్థాపించమని చెప్పేవారు. అలాగే అక్కడ కొంతమంది ఇంకా ఒక తెగవారు బానిసత్వంలోనే ఉండేవారట. అప్పుడు స్వామి వారికి కూడా మీరు విద్యాలయాలకు వెళ్ళే హక్కు కల్పించాలి అని. ఒకసారి రాజు ఒప్పుకుంటాడు, సరే నేను వాళ్ళకి విద్యాలయాలు ఏర్పాటు చేస్తాను అంటే మిగతా రాజు ఉద్యోగులు అన్నారట, ఏం చేస్తున్నారు రాజుగారు, మీరు చేశారంటే మనకి ఇంకెవరు సేవకులు దొరకరు, మీరు వారికి అవకాశం కల్పించొద్దు అని. అప్పుడు అఖండానంద స్వామీజీ కళ్ళమ్మట నీళ్ళు వస్తాయన్నమాట. ఆయన రాజు మళ్ళీ తన ఈ ప్రణాళికని మార్చుకున్నాడని విని, మీరు వారికి విద్యాలయానికి వెళ్ళే ఏర్పాటు చేసేంత వరకు నేను ఆహారం కూడా ముట్టను అని చెప్పి, ఆ విధంగా ఆయన ఎంతో కష్టంతో ఆ నిరుపేదలకి చదువు అలాగే తిండి దొరికేలాగా ఏర్పాటు చేసేందుకు రాజు దగ్గర కోరుతారనమాట. ఆయన వివేకానంద స్వామీజీ కూడా అమెరికా నుంచి ఎప్పుడు ఉత్తరాలు రాసేవారు. దరిద్రులు, దీనులు, నిరక్షరాస్యులు, అజ్ఞానులు, ఆర్తులు వీరే నీకు ప్రత్యక్ష దైవాలు, వారి సేవయే పరమధర్మం అని స్వామి వివేకానంద అమెరికా నుంచి రాస్తుండేవారు. ఈయన అలాగే ఖేత్రీలు ఇంటింటికి తిరిగి ఈ విధంగా మనం చెప్పుకున్నట్లు విద్యాలయాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసేవారు. అయితే అది నచ్చని కొంతమంది ఎవరైతే ఎలాగైతే రాజుకి చెప్పారో వీరికి విద్యా అవకాశం కల్పిస్తే మనకి సేవకులు ఉండరు, వాళ్ళు కొంతమంది ఏం చేశారు, ఈయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు. అయినా కూడా ఆయన వెరవకుండా ఎంతో కష్టపడి పాఠశాలలు, కుటీర పరిశ్రమలన్నీ ఏర్పాటు చేశారనమాట. తర్వాత ఒకసారి బెంగాల్ యాత్రలో ఉన్నారు. ముర్షిదాబాద్ అనే జిల్లాలో అక్కడ తీవ్ర కరువు. ఎలా అంటే అందరూ ఆహారానికే నకనకలాడుతున్నారు. అందరూ నీరసంగా బక్కచిక్కి ఉన్నారనమాట. ఒక 14 సంవత్సరాల బాలిక, మహమ్మదీయ నిరుపేద బాలిక, ఒక చిన్న నీటి కుండ ఉంది, అది ఆల్రెడీ కొంచెం సగం పగిలి ఉంది.
అది ఆమె నీళ్లు పట్టుకోబోతూ పగులుతుంది అనమాట. ఆమె దాన్ని పట్టుకుని ఏడుస్తుంది, ఇప్పుడు అమ్మ నన్ను కొడుతుంది, మా ఇంట్లో ఉన్న ఒకటే కుండ అది కూడా పగిలిపోయింది అని చెప్పి ఆమె ఏడుస్తుంటే ఆయనకి చాలా బాధ కలుగుతుంది. ఆయన దగ్గర 4 అణాలు మాత్రమే ఉంటే ఒక అణాతో ఆమెకి నీటి కుండ కొనిచ్చి మిగతా మరమరాలు కొనిచ్చి అక్కడున్న చిన్న చిన్న పిల్లలందరికీ తినడానికి ఇస్తారనమాట. ఒక ముసలమ్మ చావు బతుకులతో ఉంటే ఆమెని తన వద్ద ఉంచుకొని చికిత్స చేయించి ఆమె ప్రాణాలు నిలబెడతారు. ఆమె అంటారు, నువ్వు గత జన్మలో నా కడుపును పుట్టుంటావు, అందుకే నాకు ఈ జన్మలో సేవ చేస్తున్నావు అంటే, ఎందుకవ్వా ఈ జన్మలో కూడా నేను నీ పుత్రుణ్ణే, అంత ఆప్యాయంగా వారి సేవ చేసేవారనమాట. వారు అక్కడి అలాగే కరువు కారణంగా చాలామంది అనాథలు అవుతారు కూడా. అప్పుడు ఆ అనాథ పిల్లలందరినీ చేరతీసి వారందరినీ తమ పిల్లల్లాగానే వారికి స్నానం చేయించడం, వారికి చదువులు చెప్పడం ఇవన్నీ వారే చేసేవారనమాట ఆ ముర్షిదాబాద్ జిల్లాలో. అయితే బేలూరు మఠానికి కూడా ఎక్కువ వచ్చేవారు కాదు, ఎందుకంటే వారి సేవకి అంతరాయం కలుగుతుందని బ్రహ్మానంద స్వామి చాలా ఉపాయాలు పన్ని ఆయన్ని బేలూరు మఠానికి తీసుకొచ్చేవారు. ఒకసారి బేలూరు మఠానికి వస్తే ఆయన వెంటనే తిరిగి వెళ్తాను, 2 రోజుల్లోనే తిరిగి వెళ్తాను అంటే బ్రహ్మానంద స్వామి అన్నారు, కొన్ని రోజులు ఉండు అని. లేదు నేను వెళ్ళాలి అంటే బ్రహ్మానంద స్వామి ఏం చేస్తారంటే, సరే వెళ్దుగాలే అని చెప్పి ఆయన్ని పల్లకి ఎక్కించారు. పల్లకి ఎక్కించి అది ఆయన్ని రైల్వే స్టేషన్లో దింపి రావాలన్నమాట. తిరిగింది ఆయన అనుకుంటున్నారు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారని. తర్వాత తిరిగి చూస్తే బేలూరు మఠం గుమ్మం ముందే ఉన్నారంట. ఆ విధంగా ఎన్నో రకాలుగా శివానంద స్వామి, బ్రహ్మానంద స్వామి ఆయన బేలూరు మఠానికి వచ్చినప్పుడు ఆదరాప్యాయాలు చేసేవారనమాట. ఆ కరువు సమయంలో ఆయన రోజు గురుదేవుల్ని ప్రార్థించేవారు, వీరి గతి మార్చు, ఏమైనా మంచి ఉపాయం ఏర్పాటు చెయ్యి అని చెప్పి. అప్పుడు ఆయనకి ఒకరోజు ఒక సందేశం వినిపించింది, వేచి చూడు అని శ్రీరామకృష్ణులు అంటున్నట్లు. నిజంగానే ఆ తర్వాత ఆయన చక్కగా ఇతరుల ధన సహకారంతో సేవా కార్యక్రమాలు చేయగలిగారనమాట. మన రామకృష్ణ మిషన్ ఈనాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అది ప్రప్రథమ అంటే క్రమ పద్ధతిలో చేపట్టిన ప్రప్రథమ సేవా కార్యం అని చెప్తారు. స్వామీజీ ఆయనకి రాశారు, నీ సేవల వివరాలన్నీ అందుతున్నాయి, చాలా సంతోషం, నిస్వార్థ సేవల వల్లే ఈ ప్రపంచం మన వశం అవుతుంది. కొన ఊపిరి ఉన్నంత వరకు సేవ చెయ్యి, ధనం ప్రధానం కాదు, అది ఎలా అయినా వస్తుంది, స్వర్గాన్ని నుంచి అయినా ధనం రాలుతుంది, కావాల్సింది హృదయం, ద్రవించే హృదయం కావాలి. ఇతరుల కష్టసుఖాలను నీ కష్టసుఖాలుగా భావించగల హృదయం కావాలి. ఈ ప్రేమమయమైన హృదయమే దిగ్విజయాన్ని సాధిస్తుంది, నువ్వు చేసేదే నిజమైన పూజ అని చెప్పి స్వామి వివేకానంద రాసేవారు. అయితే అక్కడ కూడా శ్రేయాంసి బహువిజ్ఞాని అన్నట్లు ఈ కష్టంలో ఉన్న వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారికి ఇవి అందుతూ ఉంటే, వస్తువులు అందుతూ ఉంటే కొందరు చూసి ఓర్వలేకపోయేవారు. వారు స్వామికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కదా, అందుకని వారు ఏం చేశారు, చాలా ఒత్తిళ్ళు తీసుకొచ్చేవారు. మీరు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోవాలని కోర్టు కేసులు వేయడం, చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ధీరులకు దూషణలే భూషణలు అంటారు. ఆ విధంగా ఆయన ఏమీ లెక్క చేయకుండా వారిని తమ సంతానంగా భావించి అక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యేవంటే, ప్రమదదాస్ మిత్ర అని చెప్పుకున్నాం కదా, స్వామి వివేకానందకి పరిచితుడు, కాశీలో ఉండేవారు. అఖండానంద స్వామితో కూడా చాలా పరిచయం ఉండేది, కాశీలో వారితో కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. ఆయనకి ధన సహాయానికి ఉత్తరం రాస్తే ఆయన అంటారు, సాధువులంటే స్వాధ్యాయం చేయాలి, జపతపాదులు చేయాలి, మీరేంటి సేవా కార్యక్రమాలు అంటారు, సహాయాలు అంటారు అని చెప్పి ఆయన ఉత్తరంలో రాస్తారట. అప్పుడు అఖండానంద స్వామి కూడా ధీటుగా రాస్తారు, కాలం మారింది, కొత్త యుగం ప్రారంభమైంది, నేను కూడా హిమాలయాల్లో ఎన్నో సంవత్సరాలు తపస్సులో గడిపిన తర్వాత నాకు కలిగిన అనుభూతి ఏంటి, అదే ఈశ్వరుడు సర్వజీవుల్లో ఉన్నాడు, ఆ సర్వజీవుల్లో ఉన్న ఈశ్వరుడి సేవ చేయడమే నిజమైన మాధవ సేవ అని నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను అని చెప్పి ఆయనకి రాస్తారనమాట. స్వామి వివేకానంద అఖండానంద స్వామిని విదేశాలకి పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయనకి వేదాంత ప్రచారం కన్నా ఈ దీన దరిద్ర నారాయణ సేవే ఆయనకి ఎక్కువ హృదయానికి నచ్చిన విషయం కాబట్టి ఆయన వెళ్ళలేదు. ఈ సేవా కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే మఠ జీవితం మరొక ఎత్తులో ఉండేది.
మఠంలో శిష్యులు, సోదర శిష్యులు, ఇంకా ఆ సమయానికి చాలామంది యువ సన్యాసులు మఠంలో చేరి ఉన్నారు. ఎంతో ఆనందోత్సాహాలతో అందరూ కలిసిమెలిసి ఉండేవారనమాట. ఒక చిన్న సంఘటన. తర్వాత మనము అఖండానంద స్వామికి వివేకానంద స్వామీజీ అంటే చాలా ప్రాణమని చెప్పుకున్నాం కదా. ఒకసారి బేలూరు మఠంలో స్వామి వివేకానంద ఇతర సోదర శిష్యులతో తమ ఈ విధంగా తపస్య జీవితంలో ఆయనకి జరిగిన అనుభవాలన్నీ చెప్తున్నారు. పరివ్రాజక జీవితంలో ఆయనకి కలిగిన అనుభవాలు. అఖండానంద స్వామి కూడా ఆయనతో పాటు కొన్నాళ్ళు ఉన్నారు కదా. స్వామి వివేకానంద చెప్తూ ఉంటే అఖండానంద స్వామి కూడా అందుకొని మరొక విషయం చెప్తూ ఉన్నారు. అవును స్వామీజీ, అప్పుడు మనం ఇది చూసాం కదా, అప్పుడు మనం అది చూసాం కదా, ఇలా చెప్తూ ఉంటే స్వామీజీ కోపం వచ్చింది. ఆయన అన్నారు, నువ్వు చిన్నవాడివి, అధికంగా మాట్లాడక కళ్ళు మూసుకొని కూర్చో అన్నారంట. అంటే ఆ చనువుతో మందలించారనమాట. స్వామీజీకి అఖండానంద స్వామీజీ అంటే ఎంత ఇష్టం అంటే గంగా అని పిలిచేవారు. తర్వాత ఆయన హిమాలయాల్లో చాలా రోజులు సంచరించారు కాబట్టి బర్ఫానీ బాబా అనేవారంట, అంటే మంచు తండ్రి అని పిలిచేవారు. జోక్యం చేసుకుంటావెందుకు, నువ్వు అధికంగా మాట్లాడదు, కూర్చొని ధ్యానం చేయి చాలు అన్నారట నవ్వుతూ. అయితే అప్పుడు అఖండానంద స్వామి బుద్ధిమంతుల్లా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇక స్వామీజీ చెప్తూ ఉన్నారు. చెప్తూ మధ్యలో, అవును హిమాలయాల్లో తెలుసా, మేము ఒక సరస్సులో పెద్ద చేపని చూసాము. ఆ చేప ఎంత పెద్దదంటే, అవును గంగా ఎంత పెద్దదో ఆ చేప అని అడిగారంట. స్వామీజీ కోపం అంతా మర్చిపోయారు, అడిగారు. ఆయన బుద్ధిమంతుల్లో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కదా, కళ్ళు మూసుకుని ఇంత పెద్దది స్వామి అని ఇలా సైగలతోనే చూపిస్తున్నారనమాట. నోటితో మాట్లాడట్లేదు, నోరు తెరవద్దని చెప్పారు కదా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కడుపుబ్బా నవ్వుతున్నారు. ఈ విధంగా ఎప్పుడు ఆనందోత్సాహాలతో మఠ జీవనం కొనసాగుతుండేది. దాంతోపాటే సాధన జపధ్యానాలు ఎలా సాగేవో తెలియచేయడానికి మరొక ఉదాహరణ. ఒకరోజు రాత్రి వేదాంత చర్చ జరుగుతోంది. ఇంకా స్వామి వివేకానంద కాలంలో అంటే మనం ఊహించుకోవచ్చు. అందరూ కూర్చుని వేదాంత చర్చ చేస్తూ ఉన్నారు. స్వామీజీ ఏమో న్యాయ నిర్ణేత. ఒకళ్ళు జ్ఞానయోగం గురించి చెప్తే, ఒకళ్ళు కర్మయోగం, ఒకళ్ళు భక్తి యోగం, అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. స్వామీజీ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ సైడ్ తీసుకొని వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చర్చ జరుగుతూ ఉంటే ఎంతైంది, రాత్రి 2 గంటలు అయిపోయింది. వారు పొద్దున్నే నిద్ర లేవాల్సింది 4 గంటలకి. ఈ అఖండానంద స్వామితో అన్నారు, గంగా 4 అయింది. అఖండానంద స్వామిని లేపి, గంగా లేచి గంట కొట్టే అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఏంటి స్వామీజీ ఇప్పుడే కదా 2ంటికి, ఇప్పుడు పడుకున్నారు అందరూ, కాసేపు పడుకొని అని స్వామీజీతో ఉన్న చనువుతో అలా అన్నారు. అప్పుడు స్వామీజీ అన్నారు, ఆ గంట ఇలా ఇవ్వు, నేనే కొడతాను, మఠం స్థాపించింది నిద్రపోవడానిక అని చెప్పి ఆయన చేతిలో ఉన్న గంటను లాక్కుని గంట కొట్టారట. అప్పుడు మిగతా స్వామిలందరూ గంగాయే గంట కొట్టాడు అనుకొని, ఏంటి గంగాధర్ ఇప్పుడే గంట కొట్టావని చెప్పి వాళ్ళ కోపంతో చూడబోతుంటే అప్పుడు వెనకాల స్వామీజీ నిలబడి ఉన్నారని చూసి అందరూ కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి స్నానం చేసి గుడికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారనమాట. స్వామీజీని ఈయన చాలా ఎంత ప్రేమించేవారంటే, స్వామి వివేకానంద మహాసమాధి జరిగినప్పుడు ఇంకా ఎందుకు ఈ జీవితం వ్యర్థం అని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారంట. అయితే స్వామి వివేకానంద దర్శనమిచ్చి, నేను ఎక్కడికి వెళ్ళాను, నేనేమీ చనిపోలేదు, నీతో ఎప్పుడు ఉంటాను అని చెప్పి ఆయనకి దర్శనం ఇవ్వడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని మానుకున్నారనమాట. అఖండానంద స్వామి 1936లో శ్రీరామకృష్ణుల జన్మ శతవార్షికోత్సవం జరిగింది, అంటే సెంటినరీ. ఆ సమయంలో కూడా వారు ఉన్నారు. తర్వాత 1937 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 7వ తేదీ ఆయన దేహత్యాగం చేశారనమాట. ఈయన ఈ విధంగా సేవా కార్యక్రమాలు తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం క్షీణించి ఆయన దేహత్యాగం చేశారు. ఆయన చివరి సందేశం ఏంటి అంటే, నీకోసమే నువ్వు బతికేవనుకో, నిన్ను నువ్వు బంధించుకున్నవాడివి అవుతావు, ఆత్మఘాతకుడు అవుతావు. నువ్వు ఎంతకెంత ఇతరుల సేవలో ఆత్మార్పణం చేసుకుంటావో అంతకీ అంత ఆనందాన్ని పొందుతావు అని, అదే మోక్షానికి దారి తీస్తుంది అని ఎప్పుడు చెప్తుండేవారు. మరొక చక్కటి మాట చెప్తుండేవారు శ్రీరామకృష్ణుల గురించి అఖండానంద స్వామి. అదేమంటే, శ్రీరామకృష్ణులు ఆ దక్షిణేశ్వరంలో కుటీపైకెక్కి
యువ శిష్యుల్ని పిలుస్తుండేవారు కదా, ఎలుగెత్తి పిలుస్తుండేవారు. ఎవరైతే తమ జీవితాన్ని సర్వస్వాన్ని అర్పించి ఆయన వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నారో కుటి పైకెక్కి పిలుస్తుండేవారు. ఆ పిలుపు విని ఎందరో వచ్చారు ఆయన కాలంలో. అయితే ఆ పిలుపు అంతటితో ఆగిపోలేదు, ఇంకా గాలిలో ఆ పిలుపు ప్రతిధ్వనిస్తూనే ఉంది. రాబోయే యుగాల్లో కూడా ఇది కొనసాగుతుంది. ఆ పిలుపునందుకుని ఎంతోమంది వచ్చారు, ఇంకా వస్తున్నారు, భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది రాగలరు అని అనేవారట. అంటే ఆ చాలామందిలో మనం కూడా ఉన్నాము. ఈ విధంగా ఇటువంటి మహాపురుషుల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా వారి భావాలను ఆకలింపు చేసుకొని మన జీవితంలో వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తే మనం కూడా శ్రీరామకృష్ణుల పిలుపుని అందుకుని వచ్చిన వారమే అవుతాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.